కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా కష్టాలుంటాయి, పేదరికం మహాశాపం. అలాంటప్పుడు బాధలున్నప్పుడు మనం బతకాలి, పిల్లల్ని పోషించాలి, మళ్ళా వీళ్ళు చూసుకోవాలంటే భారంగా ఉండే పరిస్థితిలో నాకెంతో సంతోషం. ఇప్పుడిచ్చే 4,000 పెన్షన్లో దగ్గర 2,800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి. ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటో గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈరోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు, తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను. కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్లీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈ రోజు దగ్గర 1,200 1,300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది.